Garuda Express, an international courier service. రసమయి పాట కేసీఆర్ మాట. అది రసమయికున్న విలువ. తెలంగాణ ఉద్యమాన్ని ధూమ్ధాంతో ప్రజల్లోకి తన పాట ద్వారా తీసుకెళ్లిన తెలంగాణ బిడ్డ ఆయన. అందుకే తెలంగాణ రాష్ట్రం రాగానే ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కళాకారుల పట్ల తనకున్న గౌరవం ఏంటో నిరూపించుకున్నారు కేసీఆర్. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత రసమయిలో చాలా మార్పు వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిగా ఉన్న ఆయన నిజమైన కళాకారులకు వెన్నుపోటు పొడిచారని సాక్షాత్తు కళాకారులే మొత్తుకుంటున్నారు. తన కోటరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకున్నారని, నిజమైన కళాకారులకు అన్యాయం చేశాడని వాపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో చనువున్నటువంటి కళాకారులు నేరుగా ఈ విషయాన్ని ఆయన దగ్గరే ప్రస్తావించారట. అన్ని విషయాలు తనకు తెలుసు అని కేసీఆర్ వారికి సమాధానం చెప్పారట. అంతేకాదు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా రసమయిపై ఆరోపణలొచ్చాయి. వాటి గురించి గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేయమని చెప్తే రసమై తన ట్రూప్తో అమెరికా వెళ్లిపోయారట. అంతేకాదు, తాను ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి అన్న విషయం కూడా మర్చి అక్కడ వేదికపై గొడవ చేశారట. ఇది టీవీల్లో టెలికాస్ట్ అవడం, సోషల్ మీడియాలో ప్రచారం అవడంతో తీవ్రమైన విమర్శలొచ్చాయి. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అతన్ని పిలిచి క్లాస్ బీకారట. రసమయిపై ముఖ్యమంత్రి ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, ఇటీవల రసమై చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రజాగాయకుడు గద్దర్ను కించపరిచే విధంగా ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసినట్లు చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రసమై వ్యాఖ్యల్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. తాను ఎమ్మెల్యే అయ్యేసరికి గద్దర్ అసూయ చెందారని, అందుకే తనతో 2 సంవత్సరాలుగా గద్దర్ మాట్లాడటం మానేశారంటూ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గద్దర్ అసూయపడేంత స్థాయి రసమైకి లేదంటూ పలువురు వ్యాఖ్యానించారు. గద్దర్ తనకు ఆదర్శంగా చెప్పుకునే రసమై గద్దర్పై ఆ విధంగా మాట్లాడటం సరికాదని పలువురు తీవ్రంగా విమర్శించారు. అయితే రసమై బాలకిషన్ మాత్రం దీనిపై ఎలా స్పందించలేదు. ప్రస్తుతం మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న రసమై బాలకిషన్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. పలు విషయాల్లో ఇప్పటికే రసమైని వివాదాలు చుట్టుముట్టాయి. సాంస్కృతిక శాఖ చైర్మన్గా రసమై వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వివాదం ఆయన మేడకు మళ్లీ కొత్తగా చుట్టుకుంది. దేనికైనా టైం రావాలి. జరగాల్సిన సమయంలో అన్నీ జరుగుతాయని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ హయాంలోనే నిజమైన కళాకారులకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.